ఐపీఎల్ కిక్ ఇస్తోంది. అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తోంది. అయితే 18వ సీజన్కు మరింత ఊపొచ్చేలా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ మ్యాచ్ సాగింది. రెండు జట్లు చివరి వరకు తగ్గేదే లేదన్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా ఢీకొట్టాయి. బలమైన జట్ల మధ్య పోరు ఎలా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణగా నిలిచాయి. ముంబై పిచ్పై తొలుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజా విసిరింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంచనాలకు తగినట్టే ఆడేశాడు. దేవదత్ పడిక్కల్, రజిత్ పటీదార్, జితేష్ శర్మ మెరుపులు మెరిపించారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 221 పరుగులు చేసింది. 222 పరుగుల టార్గెట్ చేజ్లో ముంబైకి ఆరంభంలోనే దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలో దిగిన రోహిత్ శర్మ ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేకపోయాడు. పూర్ ఫామ్ని కొనసాగించాడు. దంచేస్తాడనుకున్న రికెల్టన్ కూడా సెటిల్ కాలేకపోయాడు. విల్ జాక్స్ సైతం అదే బాటలో నడిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ 79 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ తన మార్క్ చూపించలేకపోయాడు. పరుగుల కోసం ఇబ్బంది పడ్డాడు. ఆడుతున్నది సూర్యనేనా అనుకునేలా బ్యాటింగ్ చేశాడు. ఒత్తిడిలో ఉన్నట్టు కనిపించాడు. రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లు కూడా పక్కా ప్లానింగ్తో బౌలింగ్ చేశారు. అయితే సూర్యను యష్ దయాల్ పెవిలియన్కు పంపడంతో 99 పరుగులకు ముంబై 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అభిమానులు ఆశలు వదులుకున్నారు. ముంబై ఇండియన్స్ పోటీ ఇవ్వడం కష్టమేననుకున్నారు. కానీ ఒక్కసారిగా తిలక్ వర్మ గేర్ మార్చాడు. సుయాష్ బౌలింగ్లో ఒక 6, 2 4లతో పవర్ చూపించాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చి రాగానే బ్యాట్కు పని చెప్పాడు. సునామీలా రెచ్చిపాడు. హేజిల్వుడ్ వేసిన 14వ ఓవర్లో ఏకంగా 2 4లు 2 6లు కొట్టాడు. అక్కడితో పాండ్యా విధ్వంసం ఆగలేదు. కృణాల్ పాండ్యా వేసిన ఓవర్లోనూ చెలరేగిపాడు. 2 సిక్సర్లు కొట్టేశాడు. దీంతో ముంబై రేసులోకి వచ్చింది. 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 181 పరుగులు చేసింది. చివరి 18 బంతుల్లో విజయానికి 41 పరుగులు చేయాల్సిన పరిస్థితి. పాండ్యా, తిలక్ దూకుడు చూసి ముంబైదే విజయమని అభిమానులు ఫిక్స్ అయ్యారు. కానీ తిలక్ వర్మను భువి పాండ్యాను హేజిల్వుడ్ పెవిలియన్కు పంపారు. ఆఖరి ఓవర్లో ముంబైకి 19 పరుగులు అవసరమయ్యాయి. కృణాల్ పాండ్యా బంతిని అందుకోగానే ఏం జరగబోతోందా అని ఫ్యాన్స్ ఉత్కంఠతో చూశారు. అయితే కృణాల్ మ్యాజిక్ చేశాడు. ఆఖరి ఓవర్లో జస్ట్ 6 పరుగులే ఇచ్చాడు. 3 వికెట్లు తీశాడు. బెంగళూరుకు విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్లో ముంబై తరపున హార్దిక్, ఆర్సీబీ తరపున కృణాల్ మెరుగైన ప్రదర్శన చేశారు. వాంకడేలో పాండ్యా ప్రదర్శనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సూపర్ బ్రదర్స్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.